హలో గాయ్స్, వెల్కమ్ టు సునీల్ క్రియేటివ్ ఛానల్. ఇది మన లర్నింగ్ ఫోటోషాప్ సిరీస్ లో థర్డ్ వీడియో. ఇవాళ మనం కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ప్యాచ్ టూల్ అండ్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఫస్ట్ అయితే మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. సో నేను ప్యాచ్ టూల్ అండ్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ గురించి చిన్న సినాప్సిస్ ఇస్తాను. ఈ టూల్ బేసిక్ గా అన్వాంటెడ్ ఏరియాస్ ని అండ్ అయితే స్పాట్స్ ఉంటాయో లైక్ పింపుల్స్, లైక్ ఏదన్నా ప్యాచెస్ ఉంటాయో దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ టూల్స్ అన్నిటిని యూజ్ చేస్తారు అనమాట. సో నేనైతే ఫస్ట్ రెఫరెన్స్ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో నేను ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఈ ఇమేజ్‌లో చూస్తే చాలా రెడ్ స్పాట్స్ అండ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం ప్యాచ్ టూల్‌తో. సో ప్యాచ్ టూల్‌కి షార్ట్‌కట్ కీ వచ్చేసి జే. జేని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్యాచ్ టూల్ వచ్చింది చూసారా? ఇలా కాకపోయినా లెఫ్ట్ సైడ్ టూల్ బార్‌లో ఉంటది. అండ్ లేకపోతే ఇక్కడ కింద 3 డాట్స్‌లో క్లిక్ చేసుకున్నా ఇక్కడ ప్యాచ్ టూల్ కనిపిస్తుంది. సో దీన్ని తీసుకోండి. ఫస్ట్ అయితే ఇమేజ్‌ని డూప్లికేట్ చేసుకుందాం. కంట్రోల్ జే. ఓకే. ఈ స్పాట్‌ని అయితే మనం ఫిక్స్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇలా డ్రా చేసుకుందాం దీన్ని ఒక లైన్. ఆ! సో దీన్ని మనం ఏం చేయాలంటే ఈ స్కిన్ ఏరియాస్‌ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ దేనికి సిమిలర్‌గా ఏ స్పాట్ అయితుందో ఆ స్పాట్ పైన దీన్ని డ్రాగ్ చేస్తూ వదిలేసేయండి. ఓకే. చూసారా? క్లీన్ అయిపోయింది. సో ఇక్కడ ఒక స్పాట్ వచ్చింది. దీన్ని ఈజీలీ తీసేయవచ్చు. ఇలా డ్రా చేసి ఓకే. వెళ్ళిపోయింది. సో ఇలాగే మిగతా అవన్నీ తీసేద్దాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం వన్ బై వన్ క్లీన్ చేస్తున్నాం కదా! సో దీన్ని మల్టిపుల్ స్పాట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఒక దాని మీద డ్రా చేసుకుందాం. హ్మ్. నౌ షిఫ్ట్‌ని హోల్డ్ చేయండి. షిఫ్ట్‌ని హోల్డ్ చేస్తుంటే ప్యాచ్ టూల్ కింద ప్లస్ ఐకాన్ వస్తుంది కదా! సో దాన్ని మల్టిపుల్ సెలక్షన్ అంటారు. ఓకే. మల్టిపుల్ స్పాట్స్‌ని సెలెక్ట్ చేసుకుందాం ఎట్ ఎ టైమ్. హ్మ్. ఇలాగా ఆల్మోస్ట్ 4 స్పాట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని షిఫ్ట్‌ని వదిలేసి ఇంతసేపు షిఫ్ట్‌ని హోల్డ్ చేశాం కదా! ఇప్పుడు షిఫ్ట్‌ని వదిలేసి దీన్ని ఇక్కడి నుంచి ఇలా పైనకి డ్రాగ్ చేయండి. అండ్ కంట్రోల్ డి చూసుకోండి. ఆ స్పాట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఓకే. సో దీని యూసేజ్ ఇలా అన్నమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకుందాం. ఇదొచ్చేసి బిఫోర్ అండ్ నౌ ఆఫ్టర్. ఓకే. ఇలా ఉంటది. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఓకే. ఈ ప్యాచ్ టూల్ పైనే ఉంటది ఎగ్జాక్ట్‌గా. చూడండి ఇది. సో దీని యూసేజ్ కూడా సిమిలర్‌గానే ఉంటది. చూడండి. ఇది ఇలా వస్తుంది. ఓకే. దీని సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో, డిక్రీజ్ చేసుకోవాలో తెలుసు కదా! సో ఇలా అన్నమాట. సో దీని తగ్గట్టు నేను సైజ్ పెట్టుకుంటున్నాను. ఓకే. దీనిపైన ట్యాప్ చేయండి. సో ఈజీగా వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి ఒక్క దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే. సింపుల్‌గా వెళ్ళిపోయింది చూసారా? బ్రష్ సైజ్ పెంచుకొని దీన్ని ఇలా డ్రా చేసి వదిలేసేయండి. సో ఆ స్పాట్ వెళ్ళిపోయింది. దీని యూసేజ్ ఇలా ఉంటదన్నమాట. ఇప్పుడు చూసుకుందాం బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. చాలా బాగా క్లీన్ అయింది కదా! ఓకే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ కంటెంట్ అండ్ ఈ సీరీస్‌ని ఫాలో అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కొత్త టూల్ అండ్ కొత్త టాపిక్ కవర్ చేద్దాం. సీ యూ అగైన్. టాటా అండ్ బై బై.